పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ శర్మ ఎంత విధ్వంసకర ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వన్డేల్లో 3 సార్లు ద్విశతకాలు బాదిన ఏకైక ఆటగాడు అతడే. గత కొన్నాళ్లుగా హిట్ మ్యాన్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్ లో దూకుడైన బ్యాటింగ్ తో అలరించిన రోహిత్ ప్రస్తుతం శ్రీలంకతో వన్డే సిరీస్ లోనూ దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. 2 వన్డేల్లో 2 అర్ధ శతకాలు బాదాడు. కొలంబో వేదికగా జరిగిన 2వ వన్డేలో రోహిత్ 44 బంతులను ఎదుర్కొన్నాడు. 5 ఫోర్లు 4 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. ఈ పరుగులతో రోహిత్ ఒక అరుదైన రికార్డుని చేరుకున్నాడు. టీమిండియా తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన 4వ ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఈ క్రమంలో మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేశాడు. అంతేకాదండో ఈ మాజీ కెప్టెన్ గంగూలీ రికార్డును కూడా బద్దలు కొట్టేందుకు మరెంతో దూరంలో లేడు. మరొక 390 పరుగులు చేస్తే గంగూలీ రికార్డును రోహిత్ బ్రేక్ చేస్తాడు. ద్రవిడ్ 340 వన్డేల్లో 10,768 పరుగులు చేయగా రోహిత్ 264 వన్డేల్లో 10,831 పరుగులు చేశాడు. ఇక భారత్ తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలు తొలి 2 స్థానాల్లో ఉన్నారు. సచిన్ 463 వన్డేల్లో 18,426 పరుగులు చేయగా కోహ్లీ 294 వన్డేల్లో 13,872 పరుగులు చేశాడు. ఇక గంగూలీ 308 వన్డేల్లో 11,221 పరుగులతో ఈ జాబితాలో 3వ స్థానంలో ఉన్నాడు.